క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనములు, శుభములు తెలియచేస్తున్నాను. మన జీవితాలను సరిదిద్దుకోవటానికి శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ఉపవాస దినములను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నందులకు దేవునికి నేను ఎంతగానో స్తుతులను సమర్పించుకొనుచున్నాను. మరి ఈ లెంటు డేస్లో భాగముగా ఇటు రీతిగా మరొకసారి మిమ్మల్ని సందర్శించి దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేసేటటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందులకు దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి వందనములు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే ఇటు తరుణము నాకు అందించినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులైనటువంటి ది రైట్ రెవరెండ్ ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి మరియు భారతి తల్లి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే ఆఫీస్ బేరర్స్కు మరియు బెనహర్ బాబు గారికి, యూత్ డైరెక్టర్ మరి ఆ బృందం అంతటికి ప్రత్యేకమైనటువంటి వందనములు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థనతో ఈనాటి ప్రార్థన కార్యక్రమమును ప్రారంభించుకుందుము. ప్రార్థించుదుము. దయగలిగినటువంటి మా గొప్ప దేవ, మీకే వందనములు, స్తుతులు నాయనా. మా జీవితాలను సరిదిద్దటానికి శ్రేష్టమైన నీ మంచి సందేశాన్ని నీ దాసుని ద్వారా నీ బిడ్డలకు తెలియచేస్తూ మమ్మల్ని సరిదిద్దుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప దేవ, మీకు వందనములు. ఇదిగో నా తండ్రి, ఈ సమయమున నీ బిడ్డలకు తెలియచేస్తున్నటువంటి ఈ సందేశాన్ని వారు చక్కగా వినులాగున మీ కృప చూపించండియా. వాక్యాన్ని తెలియచేస్తున్నటువంటి నాయన నీ దాసుని పరిశుద్ధాత్మతో బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నోటి బోరగా వాడుకోండయా. ఇదిగో నా తండ్రి, మా జీవితములను సరిదిద్ది నీ కృప చేత ముందుకు నడిపించుమని యేసు వారి నామమున ప్రార్థన చేయుచు విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మరి నేటి దినము మనం ధ్యానిస్తున్నటువంటి అంశము వేషధారణ. నేటి దినమున మనం ధ్యానిస్తున్నటువంటి అంశము వేషధారణ, హిపోక్రసీ. దీని అర్థాన్ని మనము గమనించినట్లయితే, చెప్పేటటువంటి విషయము ఒక రకముగా ఉంటే చేసేటటువంటి ఆ యొక్క పనులు వ్యతిరేకముగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే బైబిలు పరముగా మనము ఆలోచించినట్లయితే దేవుని యొక్క విలువలను, దేవుని యొక్క క్రియలను మరచిపోవటము, ఎరుగక ఉండటము. కానీ సమాజములోనికి వచ్చేసరికి దేవునిపైన అపారమైనటువంటి భక్తిని కనపరిచే వారముగాను, విస్తారమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వారముగాను నటించటము మనం ప్రారంభిస్తూ ఉంటాం. దీనిని మనము వేషధారణగా చూడవచ్చు. నేటి సమాజములో ఈ యొక్క వేషధారణ అనేటువంటిది అన్ని చోట్ల, అన్ని రంగాలలో ప్రాకులాడటము, విస్తరించటము మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది క్రైస్తవులమైనటువంటి మనకు కూడా ఉండటము చేత మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది కుంచుకుపోతుంది. అందుకనే దేవుడు ఈ యొక్క మంచి దినములలో మనలోకి ఉన్నటువంటి ఆ యొక్క చెడు గుణాలను తొలగించటంతో పాటు మంచి గుణాలను కూడా ఏర్పాటు చేస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు. మరి నేటి దినము మనం ధ్యానిస్తున్నటువంటి అంశము వేషధారణ. ఇది ఈ చెడుకు సంబంధించినటువంటి లక్షణముగా మనం చూడవచ్చు. దీనిని మన జీవితంలో నుంచి తొలగించుకోవాలని దేవుడు ఈ దినమున లేఖన భాగంలో నుంచి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనము ఈ యొక్క దినమున పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు, అక్కడ దేవుని యొక్క లేఖన భాగములను మనం గమనించినట్లయితే వేషధారణతో కూడినటువంటి శాస్త్రులను, పరిశీలను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. గద్దించి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు గుణాన్ని తొలగించటానికి ఆయన ప్రేమతో తన సందేశాన్ని వినిపిస్తున్నట్లు మనం చూడవచ్చు. మరి ఈ యొక్క వేషధారణ అనేటువంటిది ఉండటం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి న్యాయము, కనికరము, సమాధానము, విశ్వాసం అనేటువంటివి చెడిపోతూ ఉంటాయి. ఈ యొక్క వేషధారణ ద్వారా వీటన్నిటిని కప్పిపుచ్చుతూ మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నిటిని కూడా కనబడకుండా వాటిని దాచిపెడతా ఉంటాం. దీని ద్వారా అనేకమైనటువంటి చెడు వ్యసనాలు, చెడుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు లోను కావటం ద్వారా మన జీవితం అనేటువంటిది ఆధ్యాత్మికముగా కుంచుకోవటం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నటువంటి
అనేటటువంటి ఈ విషయాల ద్వారా మనము గద్దించబడినప్పటికీ, దేవుని యొక్క మాటల ద్వారా హెచ్చరింపబడుతున్నప్పటికీ మనకు శ్రేష్టత కలుగుతుంది. అందుకనే ఈనాటి దిన అంశము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈనాటి లేఖన అంశం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. జాగ్రత్తగా వినండి. ఇది క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన యొక్క మాటలు ప్రేమతో కూడుకున్నటువంటివిగా ఉంటాయి. ఇక్కడ కూడా దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ యొక్క హెచ్చరికలో, ఆ యొక్క గద్దింపులో ప్రేమ దాగి ఉన్నట్లు మనం గమనించవచ్చు. కారణం ఏమిటంటే దేవుడు తన యొక్క ప్రేమ చేత మన జీవితాలను సరిదిద్దాలనుకుంటున్నాడు. మన జీవితాలను చక్కగా నిర్మాణం చేయాలనుకుంటున్నాడు. మరి మనలో ఉన్నటువంటి ఈ యొక్క వేషధారను తొలగించుకోవటానికి దేవుడు ఈ దినమున మనకు కొన్ని విషయములను తెలియచేస్తున్నాడు. అందులో మొదటి విషయం ఏమిటంటే, నీవు వేషధారణ నుంచి బయటపడాలంటే శుద్ధి చేయబడాలి. మొదటిది ఏమిటంటే శుద్ధి చేయబడాలి. ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ సున్నం కొట్టబడినటువంటి సమాధులను పోలినటువంటి జీవితాలను గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. అనేక మంది యూదా జనాంగము యెరూషలేము యొక్క పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో దేవుని ఆరాధిస్తారు. అయితే ఆ వచ్చుచున్నటువంటి క్రమములో వారి యొక్క మార్గ మధ్యములో ఈ యొక్క సమాధులు అనేటువంటివి ఉంటాయి. వారు వచ్చేటటువంటి ఆ యొక్క ప్రయాణ కాలములో వాటిని తాకకుండా అశుద్ధి కాకూడదని చెప్పేసి హెచ్చరికగా వాటిని తెల్లని సున్నం కొట్టుతూ అందరికీ తెలియచేస్తారు. అయితే ఇక్కడ దేవునిని ఆరాధించడానికి వారు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు మానవుని యొక్క జీవితము కూడా చాలా జాగ్రత్తగా పరిశుద్ధతంగా ఉండాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. పైకి మనము చక్కని డ్రెస్ వేసుకొని చక్కగా మనము అందంగా అలంకరింపబడి అందరికీ శ్రేష్టమైనటువంటి మాటలతో మనం కనబడుతూ ఉంటాం. కానీ మానవుని యొక్క జీవితము లోపల అసూయతోనూ, ద్వేషముతోనూ, మత్సరముతోనూ, క్రోధముతోనూ ఇంకా అనేకమైనటువంటి దుర్గుణాలతో ఉంటాయి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అయ్యో అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు. ఆ యొక్క మాట యొక్క అర్థం ఏమిటంటే విచారాన్ని దేవుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే పైకి కనపడేటటువంటి వాటిపైననే మనము శ్రద్ధ తీసుకుంటున్నాం, కానీ అంతరంగంగా ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని మనము చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. సమాధులు బయటికి చూడటానికి చాలా ఆకర్షణీయంగాను, ఎంతో పెద్దవిగాను, హుందాగాను కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి లోపల కల్మషముతో, దుర్గంధముతో అవి నిండిపోయి ఉంటాయి. మానవుని యొక్క జీవితము కూడా ఈనాడు పైకి కనపడేటటువంటి వస్త్రాలతో అందంగా అలంకరించుకున్నప్పటికీ లోపల చెడు వ్యసనాలతో వారి జీవితం అనేటువంటిది నాశనం అవుతా ఉంది. అందుకనే దేవుడు ఇక్కడ తన యొక్క విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయ్యో వేషధారులారా అని చెప్పేసి మన గురించి బాధపడుతున్నాడండి. మరి నేటి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము సరిదిద్దుకోవలసినటువంటి మొదటి ఆ లక్షణం ఏమిటంటే, మనము అంతరంగంగా కూడా శుద్ధి చేయబడాలి. బాహ్యంగా శుద్ధిగా ఉండటానికి, బాహ్యంగా నీవు చక్కగా కనపడటానికి ఎంత శ్రద్ధ తీసుకుంటావు, అదే రీతిలో నీ యొక్క అంతరంగముగా ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని కూడా, ఆత్మీయ యొక్క జీవితాన్ని కూడా నీవు ఏం చేయాలంటే అంత శుద్ధముగా ఉంచుకోవడానికి ప్రయత్నము చేయాలి. వాటిలో ఏదైనా పొరపాటు జరుగుతూ ఉంటే ఈ దినమున సరిదిద్దుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక రెండవ విషయం ఏమిటి అంటే కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనంలో మనము గమనిస్తే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు దేవాలయములోనికి ఆరాధించడానికి, కృతజ్ఞత అర్పణ చేయడానికి విశ్వాస జనాంగం అనేటువంటిది అక్కడికి వస్తూ ఉన్నప్పుడు వారు ఆ యొక్క దశమ భాగాన్ని గురించి, అర్పించేటటువంటి అర్పణల గురించి తీరని లేనటువంటి నియమాలను వారి మీద మోపి మరీ కఠినముగా వారి యొక్క కృతజ్ఞతను వారు మార్చివేస్తూ ఉన్నారు. లేనటువంటి విషయాలన్నిటి కూడా తెలియచేస్తూ మభ్యపెడతా ఉంటారు. నేటి దినములో కూడా సంఘములో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు, లేదా నూతన యొక్క సంవత్సరములో అడుగు పెట్టేటప్పుడు, నేను ఈ యొక్క సంవత్సరములో ప్రతి వారము కూడా దేవుని సన్నిధానానికి వస్తాను, నేను ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను, నేను ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి గొప్పగా తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు.
కానీ దినములు గడిచే కొద్దీ మనము తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏమవుతాయంటే నిర్వీర్యమైపోతాయి. దాని ద్వారా ఏమి చేస్తామంటే లేనిపోని అనేక మాటలను ఎదుటి వారికి తెలియచేస్తూ వేషధారణతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతాము. ఏమయ్యా, ఆ రోజు మా దగ్గరికి వచ్చేసి నేను ప్రతిరోజు గుడికి వస్తాను, ప్రతిరోజు సువార్త యొక్క పనిలో పాలు పంచుకుంటాను అని చెప్పావే, మరి ఏమయ్యింది? దానికి అనేకమైనటువంటి కారణాలను చెప్తారు. ఆ కారణాలు ఎలాగుంటాయంటే మనము నమ్మేటటువంటివిగా ఉంటాయి. కానీ వాస్తవానికి అక్కడ జరిగేటటువంటి కారణము, వారు అనుసరించేటువంటి మార్గము మరొక రకముగా ఉంటుంది. దీనినే ఏమంటారంటే వేషధారణ అంటారు. అందుకనే దేవుడు ఈ దినమున మనలో నుంచి ఆ యొక్క చెడు లక్షణాన్ని తొలగించుకోవడానికి ఈ దినమున నీతో హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏమిటంటే నీవు కట్టుబడి ఉండాలి, అనగా బద్ధుడై ఉండాలి. ఏదైతే నిర్ణయాన్ని తీసుకుంటావో, ఏ యొక్క విషయాన్ని గురించి అయితే నీవు ఆలోచించావో, దేవుని దగ్గర చేశావో, ప్రమాణము చేశావో, దానిని ఏం చేయాలంటే ఖచ్చితముగా ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి. ఒకవేళ వాటిని చేయటానికి నీవు ఇబ్బందిగా ఉంటే ఆ కార్యములు చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర ఈ కార్యాన్ని చేస్తానని చెప్పి నేను ప్రమాణము చేసి ఆ ప్రమాణములో నుంచి వెడలిపోతే అది మనలో ఉన్నటువంటి చెడు విషయాన్ని చూపిస్తుందండి. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీకు ఈ దినమున దేవుడే మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాడేమో ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. నీవు దేవునికి కట్టుబడి ఉన్నావా? నీవు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేవునికి విధేయత చూపుతున్నావా? ఎక్కడైనా త్రొట్టిల్లిపోయావేమో ఒక్కసారి సరిదిద్దుకొని మరలా నీలో ఆ యొక్క మంచి లక్షణాన్ని పొందుకోవడానికి నీవు కృషి చేయవలసి ఉంటుంది. నీలో ఉన్నటువంటి వేషధారణను తొలగించుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక మూడవది ఏమిటి అంటే మాట వినుట. మాట వినుట. మొదటిగా ఏం చెప్పానంటే శుద్ధి చేయబడాలి. బాహ్యంగా మాత్రమే కాదు, అంతరంగంగా కూడా నీవు శుద్ధి చేసుకొని ఉండాలి. నీలో ఉన్నటువంటి అసూయ గుణాలు, ద్వేష గుణాలు తొలగించుకోవాలి. రెండవది ఏమిటి అంటే కట్టుబడి ఉండాలి. ఏ నిర్ణయాన్ని అయితే దేవునికి నీవు తెలియచేసి ఉన్నావో ఆ యొక్క కార్యక్రమాన్ని చేయటానికి నీవు సిద్ధపడి ఉండాలి. ఇక మూడవది ఏమిటి అంటే మాట వినాలి. మాట వినాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనాన్ని చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క వ్యక్తులను గద్దిస్తూ ఉంటాడు. యెరూషలేముకు అనేక మంది ప్రవక్తలను, తన యొక్క శిష్యులను తెలియచేసి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనాన్ని తొలగించడానికి దేవుడు తన మాటలను తెలియచేస్తాడు. కానీ ఎన్నిసార్లు ఆ ఇశ్రాయేలు జనాంగానికి తెలియచేసినా, ఎన్నిసార్లు విశ్వాసులకు దేవుని యొక్క గద్దింపు మాటలను తెలియచేసినా వారు వినటము లేదండి. ఆనాటి కాలములో ప్రవక్తలను చంపివేశారు. నీతిమంతుల యొక్క రక్తాన్ని వారు కల్లారా చూశారండి. అది హేబేలు మొదలుకొని మరి బరకియా వరకు ఉన్నది. వాటితో అంతము కాలేదండి. నేటి దినములలో కూడా సంఘములో ఉన్నటువంటి అనేక మంది క్రూర వ్యక్తులు ఏం చేస్తున్నారంటే సేవకుల మీద లేనిపోని అనేకమైనటువంటి వార్తలు వల్లిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి మాటలతో సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారు. నిర్దాక్షిణముగా నిందలు వేస్తూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి దేవుని యొక్క కార్యక్రమానికి అడ్డుపడుతూ ఉన్నారండి. ఇది చాలా హేయమైనటువంటి విషయం, బాధకు సంబంధించినటువంటి విషయం అండి. దేవుడు ఎన్నోసార్లు తన బిడ్డలను గద్దిస్తూ క్రమశిక్షణలో ఉండాలని ఆయన ఆశపడ్డాడండి. ఆనాటి కాలములో నుంచి ఈనాటి కాలం వరకు కూడా అదే ఆనాటి దినములో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు, ఆ యొక్క పరిసయ్యులు దేవుని యొక్క గద్దింపు మాటను విని వారిలో ఉన్నటువంటి చెడుతనాన్ని, వారిలో ఉన్నటువంటి వేషధారణను తొలగించుకొని ఉంటే ఆ యొక్క యెరూషలేము పట్టణము నాశనము కాకుండా ఉండేది. దేవుడు హెచ్చరిస్తున్నా వారు క్రూరమైనటువంటి చర్యలను చేస్తూ ప్రవక్తలను చంపుతూ నీతిమంతుల యొక్క రక్తాన్ని చవిచూస్తున్నారండి. ఆ యొక్క శాపమే, వారు చేసినటువంటి ఆ దుర్మార్గమే ఆ యొక్క యెరూషలేము పట్టణమంతా కూడా నాశనము కావించబడినట్లు మనం చూస్తున్నామండి.
ఈనాటి దినములో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క బిడ్డల ద్వారా ఈ సందేశాన్ని వినమని హెచ్చరిస్తున్నాడండి. తన యొక్క మాటను వినమని దేవుడు తెలియచేస్తున్నాడండి. తన ప్రేమను కనపరుస్తున్నాడండి. కానీ ఈనాటి జనాంగం కూడా, ఈనాటి సమాజములో కూడా, ఈనాటి సంఘాలలో కూడా ఏమవుతున్నాయంటే దేవుని యొక్క మాటను వినినట్టుగానే నటిస్తున్నామండి. కానీ వినకుండా యథాప్రకారముగా మన యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము. ఆ చెడుతనములో మునిగిపోతున్నాము. కారణం ఏంటంటే మన జీవితాలలో ఆ వేషధారణ ఉన్నదండి. నీవు పైకి గంభీరముగా ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు, గొప్ప అధికారాన్ని నీవు కలిగి ఉండవచ్చు. కానీ దేవుని ఎడల నీవు భయభక్తులతో నటించకూడదు. దేవుడు ఈ దినమున ఈ సందేశాన్ని నీకు తెలియచేసే, నిన్ను సరిదిద్దాలనే, తన ప్రేమకు పాత్రులు కావాలని చెప్పేసే దేవుడు ఈ సందేశాన్ని మనకిస్తున్నాడండి. ప్రియమైనటువంటి వారలారా, ఈనాటి ఈ యొక్క సందేశము మొదటగా నిన్ను గద్దించినా కానీ, నీ యొక్క హృదయాన్ని నొప్పించినా కానీ అది నీ మంచికే అని గ్రహించండి. ఎందుకంటే దేవుని యొక్క మాట శక్తి గలది, దేవుని యొక్క మాట జీవం కలది, దేవుని యొక్క మాట ఆశీర్వాదాన్ని ఇస్తుందండి. ఆ యొక్క మాట వినటం ద్వారా మన జీవితాలు బాగుపడతాయి. నాశనము రాకుండా వాటి నుంచి మనము రక్షింపబడతాము. బైబిల్ గ్రంథములో అనేక చోట్ల దేవుడు తన బిడ్డలను శిక్షించకూడదని, తన వారికి ఎటువంటి ఆపద రాకూడదని, ఆ దోషము వారి మీద పడకుండా ఉండాలని, క్షమాపణ పొందాలని, పశ్చాత్తాపాన్ని పొందాలని చెప్పేసి తెలియచేస్తున్నాడండి. దయచేసి ఈనాటి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మీరు వింటూ ఉన్నారు. మరి మనలో ఎక్కడైనా ఈ వేషధారణ ఏమైనా ఉందేమో ఆలోచించండి. మనము ఉపవాసం ఉండి దేవునికి సన్నిహితులుగా జీవిస్తూ ఉన్నాము. కేవలము ఈ యొక్క లెంటు డేస్లలో నీ ప్రార్థనా జీవితాన్ని అధికము చేసుకుంటూ, లెంటు అయిపోయిన తర్వాత కూడా ఇదే ప్రార్థనా జీవితాన్ని మరింత అధికముగా చేసుకోవడానికి నీవు ప్రయత్నం చేయాలి. నీవు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని దేవుడు ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈనాడు తెలియచేస్తున్నటువంటి ఈ యొక్క సందేశము ద్వారా ఎవరైతే తమ జీవితాలను చక్కదిద్దుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే తమ జీవితాలలో ఉన్నటువంటి ఆ వేషధారణను తొలగించుకోవాలనుకుంటున్నాడో, దేవుడు తన ప్రేమను కనపరుస్తూ తన హస్తాలను చాచుచూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడండి. ఆ ప్రేమకు పాత్రలవుతాం. మనలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకుంటాం. సమాజములో మనం చేస్తున్నటువంటి ఆ నాటకీయ రంగములలో నుంచి బయటపడతాం. దేవుని బిడ్డగా యథార్థముగా జీవించి దేవుని మహిమపరచుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. దయగలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనములు తండ్రి. మా ప్రార్థనను ఆలకించు దేవా, మీకు స్తోత్రము నాయనా. మమ్మల్ని చక్కదిద్దడానికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రేమగల దేవా, మీకు వందనములు తండ్రి. నాయనా, ఈ లెంటు డేస్లలో మేము ఉండి అనేకమైనటువంటి మంచి లక్షణాలను నేర్చుకుంటూ ఉంటాం. అదే తరుణంలో మాలో ఉన్నటువంటి చెడు లక్షణాలను కూడా మేము తొలగించుకోవాలి. మరి ఈ దినమున వేషధారణ అనేటటువంటి ఈ చెడు లక్షణము మా జీవితములలో ఉంటే మమ్మల్ని మన్నించండయ్యా. వాటి ద్వారా ఎదుటి వ్యక్తులను మభ్యపరిచినాము తండ్రి, మమ్మల్ని క్షమించమని అర్థిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ సమయమున మీరు తెలియచేసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి విషయాలు మేము అంతరంగముగా కూడా శుద్ధి చేయబడినట్లును, అలాగే తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి జీవించున్నట్లును, మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటను అంగీకరించి మా యొక్క జీవితములను సరిదిద్దుకున్నట్లును కృప చూపించండియా. అధ్యక్ష మండలములో చక్కటి పరిచర్య చేయడానికి కృప చూపించండియా. అధ్యక్ష మండలములో ఉన్నటువంటి అధికారులను, సేవ చేస్తున్నటువంటి సేవకులను, సహాయపడుతున్నటువంటి వారందరినీ, సంఘస్థులను, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించుమని, మాలో ఉన్నటువంటి ఈ వేషాలను తొలగించుమని, మీ యొక్క నైతిక విలువలను, ప్రేమకు పాత్రులమై మిమ్మల్ని మహిమపరిచే రీతిలో మమ్మల్ని నడిపించుమని యేసు నామమున ప్రార్థన చేయుచు విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. వందనములు. సూర్య తేజస్సుండా సిల్వకే చెల్లునా విముక్తి చెల్వమోపనందరిన్ చేరనాకు ముక్తి చెల్వమోపనందరిన్ చేరనాకు ముక్తి దేవ గొర్రె పిల్లని దీప్తి నాకు చూపు జీవన ప్రభావముల్ పావనుండనేపు సిల్వకే చెల్లునా విముక్తి చెల్వమోపనందరిన్ చేరనాకు ముక్తి చెల్వమోపనందరిన్ చేరనాకు ముక్తి నిరీక్షణంబుతో నేను వేచియుందు పూనితాంత వారదిన్ పూనీతి